జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. కూతుర్ని బాధ పెడుతున్నాడని అల్లుడిని మామ అతి కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపేశాడు. కర్నూలుకు చెందిన దేవేందర్కు ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన మహేశ్వరితో 5 ఏళ్ల క్రితం వివాహం జరగగా 2 పిల్లలున్నారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో మహేశ్వరి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కోసం అత్తగారింటికి వెళ్లిన దేవేందర్ మామతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో తీవ్ర గాయాలతో దేవేందర్ మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈరోజు ఉండవల్లి గ్రామంలో ఒక హత్య జరగడం జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు హంతకుడు మద్దిలేటి చాకలి మద్దిలేటి, ఇతనికి ఒక కూతురున్నది మహేశ్వరి అని. ఏమని 6 సంవత్సరాల క్రితము కర్నూలు చెందిన చాకలి దేవేందర్ అనేకి ఇవ్వటం జరిగింది. 6 సంవత్సరాల క్రితం పెళ్లి చేయడం జరిగింది. వారికి ఒక 2 మగ సంతానం కూడా. అతను పెళ్ళైన 2 నెలల నుంచి కూడా ఈ మధ్యాహ్నం కలవటై భార్యని గొడవ పడుతుండేవాడు, ఆమె కొడుతుండేవాడు. ఇదే క్రమంలో 1 వారం క్రితము ఈ చాకలి మద్దిలేటి అనే అతను తన కూతురుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ విషయం గురించి గొడవ పడుతూ నిన్న సాయంత్రం రావడం జరిగింది. బాగా మద్యం సేవించి మళ్ళీ గొడవ పడి వెళ్ళిపోయినాడని. మళ్ళీ నైట్ 9:30-10 గంటలకు మధ్యాహ్నం తాగి వచ్చి గొడవపడి నీ కూతుని నీ దంతాన్ని మాట్లాడి గొడవ పడటంలో ఆ ఇంట్లోనే పడుకొని ఉన్నాడు. నైట్ 12 తర్వాత ఈ మహేశ్వరి అంటే వాళ్ళ మామ మద్దిరెడ్డి గారు అక్కడే ఉన్న రాయిని పడుకునే వ్యక్తి మీద తల మీద వేసి చంపడం జరిగింది. అతను ఇప్పుడు పాడాల్లో ఉన్నాడు. త్వరలో పట్టుకొని దర్యాప్తు చేసి ఖచ్చితంగా